వచ్చే వారము ఈస్టర్ వారము. ఆ ఈస్టర్ వారానికి ముందు ఉన్న ఆదివారము ఈ ఆదివారం. మరి ఎందుకు ఈ ఆదివారానికి ఇంత ప్రాముఖ్యత? ఈ ఆదివారం రోజున ఆయనకు ఒక విందు చేశారు. ఆ విందులో అభిషేకం జరిగింది. రెండవది ఏమిటంటే ఈ ఆదివారపు దినమున ఆయన యెరూషలేమునకు రాజుగా వచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ రెండు పనులలో మొదటిది ఏమిటంటే విందు. ఆ విందులో జరిగిన అభిషేకం. బేతనియా గ్రామములో యేసు ప్రభు వారు ఉన్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. చూసారా, యేసు ప్రభు వారు ఎక్కడున్నారని వాక్యం చెబుతుంది? బేతనియలో ఉన్నారని చెబుతుంది. 6 దినములకు ముందుగా, అనగా పస్కా పండుగ అనేది యెరూషలేములో జరుగుతుంది. ఆ యెరూషలేములో ఉన్న దేవాలయంలోనికి చెదిరిపోయిన యూదులు, ఆయా దేశాలలో ఉన్నవారు, ఆయా ప్రాంతాలలో స్థిరపడిన వారు ప్రతి ఏడు ఆ పస్కా పండుగకు యెరూషలేము దేవాలయానికి వచ్చే ఆనవాయితీ కలిగి ఉన్నారు. ఆ ఆనవాయితీ ప్రకారంగా అక్కడ ఉన్న యూదులందరూ వస్తారు కాబట్టి, దేవుని జనాంగం అక్కడ ఉంటుంది కాబట్టి, ఆ పస్కా పండుగకు ముందుగా యేసు ప్రభు వారు ఎక్కడికి రావాలనుకున్నారంటే యెరూషలేమునకు రావాలని ఆయన బయలుదేరి వస్తున్నారు. వస్తూ దారిలో వారు ఎప్పుడూ ఆగి రెస్ట్ తీసుకునే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక గృహం ఉంది. ఆ గ్రామం పేరు ఏం పేరంటే బేతనియా అనే గ్రామం. ఆ బేతనియా గ్రామంలో మార్తా, మరియా, లాజరు అనే ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము ప్రభువును అమితముగా ప్రేమించిన కుటుంబం. ఒకానొక సమయంలో లాజరు చనిపోతే ప్రభువు ఆ సమాధిలో నుండి లాజరుని ఏం చేశారండి? బయటికి పిలిచారు. చనిపోయిన వాడు సమాధిలో నుండి బయటికి వచ్చేసాడు. మరి అటువంటి గ్రామంలో యేసు ప్రభు వారు ఉన్నారు. మనం చూస్తే ఆ ఆదివారము అక్కడ ఏం జరిగిందట? విందు జరిగింది. ఈ రోజు ఏ వారం? ఆదివారం. ఈ ఆదివారాన్ని మనం ఎలా లెక్క పెడతామంటే, సూర్యుడు ఉదయించిన దగ్గర నుండి ఆ రాత్రంతా గడిచి మరుసటి రోజు వరకు మనం ఏమని లెక్క పెడతామంటే ఒక రోజు అని మనం లెక్క పెడతాం. ఎలా లెక్క పెడతాం? సూర్యుడు ఉదయించిన దగ్గర నుండి మరుసటి రోజు వరకు, రాత్రంతా గడిచి మరుసటి రోజు వరకు ఒక రోజని లెక్క పెడతాం. మరి ఇక్కడికి వచ్చి చూసినప్పుడు యూదులకు అలాంటి కాలమానం లేదు. వారు సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు సాయంత్రం 6 గంటల వరకు ఒక రోజు అని. మనకు ఆదివారం పొద్దున ప్రారంభమైంది, రేపటి పొద్దున వరకు ఉంటుంది కదా. అంటే ఒక పగలు ఒక రాత్రి, మనకు ఒక రోజు. మరి వారికి అలా కాదు, ఒక రాత్రి ఒక పగలు. అంటే వారికి ఆదివారము ఒక పూట అయిపోయింది. వాటితో ఆదివారం ఒక పూట గడిచిపోయింది, రాత్రి పూట గడిచిపోయింది. వారు ఎక్కడికి వచ్చారు? పగటి పూటలోనికి వచ్చారు. అర్థమైంది కదా ఇప్పుడు? అంటే వారి యొక్క లెక్క వేరు, మన యొక్క లెక్క వేరు. అటువంటి కాలమానవ ప్రకారంగా యేసు ప్రభు వారు ఆదివారము సాయంత్రము ఎక్కడికి చేరుకున్నారంటే బేతనియా అనే గ్రామమునకు చేరుకున్నారు. ఆ బేతనియాలో ఆయన్ని అమితముగా ప్రేమించిన ఆ కుటుంబము ఒకటి ఉంది. ఆ కుటుంబము ఈ యేసు ప్రభు వారికి, ఆయన శిష్యులకు గొప్ప విందును ఏర్పాటు చేసింది. ఆ విందు కోసం మనకి ఎక్కడెక్కడ రాయబడి ఉంటుందంటే, మత్తయి
సువార్త 26వ అధ్యాయము 6 నుండి 10 వరకు, మార్కు 14వ అధ్యాయము 3 నుండి 9 వరకు, యోహాను 12వ అధ్యాయము 1 నుండి 8 వరకు అక్కడ వారు యేసు ప్రభు వారికి చేసిన విందు కోసము రాయబడి ఉంటుంది. ఆ విందులో మరియ ఏం చేసిందంటే, యేసు ప్రభు వారికి ఆమె అమితముగా ఇష్టపడి దాచుకున్న అత్తరు గుడ్డుని తీసుకొచ్చి ఆ అత్తరు గుడ్డులో ఉన్న అత్తరుతో ఆయన తలను అభిషేకించింది. యోహాను సువార్తలో అయితే ఆయన పాదముల మీద అత్తరు పగలగొట్టి పోసి ఆమె యొక్క తల వెంట్రుకలతో తుడిచింది అని ఉంటుంది. అంటే యేసు ప్రభు వారిని మరియా ఎంతగా ప్రేమించిందో మనం గమనించవచ్చు. అక్కడున్న యూదులు, అక్కడున్న శిష్యులు ఆమె మీద సణుగుకున్నారు. ఏమని సణుగుకున్నారు? ఎందుకు ఎంత విలువైన దానిని నువ్వు వృధా చేశావు? జటామాంసి అత్తరటది. అది ఎక్కడ దొరుకుతుందో తెలుసా అండి? మన భారతదేశంలోనే దొరుకుతుంది. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఇది ఒక రకమైన చెట్టుకు వచ్చే ఒక ద్రవము నుండి తయారు చేయబడిన అత్తరటది. అది చాలా విలువైన అత్తరు. ఆ అత్తరు 300 దీనారముల ఖరీదు చేసే అత్తరు. 300 దీనారములు అంటే ఒక మనిషి ఒక రోజుకు పని చేస్తే 1 దీనారం వస్తుంది. ఒక రోజు కూలే కాదది, 300 రోజుల కూలికి సమానమైన విలువ కల ఆ అద్దరును తీసుకొని ఆమె నా ప్రభువు కంటే ఇది విలువైనదేమీ కాదు, ఆయన కంటే ఇది గొప్పదేమీ కాదు అని చెప్పి దాన్ని ఓపెన్ చేసి ఆయన తల మీద పోసి అభిషేకించింది. దాన్ని పగలగొట్టి ఆయన పాదముల మీద పోసి ఆయన పాదములను కడిగింది. ఎంత ప్రేమ ఉంటే ఆమె ఈ గొప్ప కార్యం చేస్తుంది. అయితే ఈ శిష్యులలో ఇస్కరియోతు యోధా అనేవాడు ఉండి డబ్బు చెంచి వాడి దగ్గరుండి వాడు ఏమన్నాడంటే 300 దీనారములకు అమ్మి అది ఈ డబ్బు సంచిలో వేస్తే ఈ డబ్బుల్ని పేదలకు ఉపయోగించుము కదా అన్నాడు. అంటే ఆ ఇస్కరియోతు యోధాకు పేదలంటే ప్రేమ ఉండి కాదు, వాడు ఆ డబ్బు సంచిలో ఉన్న డబ్బును దొంగిలించి వాడై ఈ మాటలు పలికాడు. ఇక్కడ దేవుడు వారిని ఎలా అంటున్నాడు? పేదలెల్లప్పుడూ మీ మధ్యనే ఉంటారు, ఆమెను అందరూ పెట్టకుడి, ఆమె నా భూస్థాపన నిమిత్తము ఈ పని చేసింది. యేసు ప్రభు వారు కొన్ని సందర్భాల్లో చెప్పారు, శిష్యులారా నేను యెరూషలేమునకు వెళ్తున్నాను, ఆ యెరూషలేములో శాస్త్రులు పరిసయ్యులు ఉంటారు, యూదులు ఉంటారు, వారు అన్యుల చేతికి నన్ను అప్పగిస్తారు, అక్కడ నేను శ్రమ పడతాను, అక్కడ నేను గాయపరచబడతాను, తృణీకరించబడతాను, అక్కడ నన్ను అవమానిస్తారు, చివరకు నన్ను శిలువ వేస్తారు, ఆ శిలువ మీద నేను మరణిస్తాను, నన్ను సమాధి చేస్తారు, తిరిగి 3వ దినమున లేస్తానని చెప్పి ఎన్నో సందర్భాల్లో యేసు ప్రభు ఆ శిష్యులకి చెప్పారు. శిష్యులకి చెప్పిన ఆ మాటల్ని శిష్యులు మర్చిపోయారు, కానీ ఈమె మాత్రము గుర్తుపెట్టుకుందేమో. అవును కదా, ప్రభువు చనిపోయిన తర్వాత నేను ఎలాగూ ఆయనకి అభిషేకం చేయలేను, అత్తరు పూయలేను, విలువైన దాన్ని ఆయనకి పూయలేను. నేను ఆయన చెప్పిన మాటను బట్టి చూస్తే ఆయన ప్రజలందరి కొరకు చనిపోవటం తథ్యము అని నాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ అత్తరుతో నేను ఆయన్ని అభిషేకిస్తాను, ఈ అత్తరుతో నేను ఆయన పాదములను కడుగుతాను, నా తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడుస్తాను అని చెప్పి ఈమె జ్ఞాపకము కలదై ప్రభు మాట హృదయంలో పెట్టుకున్న గొప్ప స్త్రీగా ఆమె అభిషేకము చేసింది. ఆదివారం రోజు రాత్రి ఏం జరిగిందండి? అక్కడ ఒక విందు జరుగుతుంది, ఆ విందులో అభిషేకము జరిగింది. మరి ఆదివారం
అయిపోయింది. రాత్రి అయిపోతే పగలొచ్చింది. ఇలాగ మనకు వచ్చినట్టే పగలొచ్చింది. ఈ పగటి దినమున ప్రభు ఇప్పుడు ఏం చేశారంటే బేతనీయలో నుండి బయలుదేరి తన శిష్యులకు చెప్పాడు, శిష్యులారా, మీరు నా కొరకు కట్టబడి ఉన్న ఒక గాడిదను తీసుకొని రండి. ఆ గాడిద నాకు అవసరమై ఉందని చెబితే వీరు ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో కట్టిన గాడిదను గాడిద పిల్లను యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వస్తారు. ఎవరు ఎక్కని గాడిదది. ఆ గాడిద మీద ప్రభు వారు ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారంటే బేతనీయ నుండి యెరూషలేమునకు వస్తున్నారంటే యేసు ప్రభువు ఆదివారం నాడు రాత్రి బేతనీయలో ఉన్నారు. అక్కడ అభిషేకం జరిగింది, అక్కడ విందు జరిగింది. తెల్లవారి ఆయన గాడిద మీద ఎక్కి యెరూషలేమునకు వస్తున్నాడు. యెరూషలేమునకు వస్తున్నప్పుడు యెరూషలేములో ఉన్న ప్రజలకు తెలిసిపోయింది యేసు ప్రభువు గాడిద మీద ఎక్కి వస్తున్నాడట. ఆయన మహిమ గలవాడు, ఆయన గొప్పవాడు, ఆయన అద్భుతములు చేయవాడు, ఆయనేమన్నా పరిపాలించవలసిన వాడు. కాబట్టి రండి జనులారా, ఆయన ఎదుర్కోవడానికి మనం వెళ్దారని చెప్పి ఆయన కొరకు వస్తున్న దారి వరకు వెళ్ళారు. చదవండి అక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనము ఎలా ఉంటుందో చూడండి. మరునాడు ఆ పండగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేముకు వచ్చి చున్నాడని విని ఖర్జూరపు మంటలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేరట వచ్చి చున్న యెజ్రెయేలు రాజు స్తుతింపబడిన గాకని కేకలు వేసిరి. చూశారా, ఆయన బేతనీయలో నుండి గాడిద మీద ఎక్కి యెరూషలేమునకు వస్తూ ఉన్నప్పుడు ఈ జనులు ఆయన ఎదుర్కొనబోయారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసు ప్రభువు నీ ఎదుట ఉన్నప్పుడు, ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడు, ఆయన నీ కోసం వేయం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆయన ఎదుర్కొనబోవాలి. ఆయన ఎదుర్కొని ఆయన గౌరవించాలి, ఆయన్ని నువ్వు ఆరాధించాలి, ఆయన కొరకు నీ హృదయాన్ని తెరవాలి. పండగకు వచ్చిన బహుజన సమూహము వారందరూ కూడా యెరూషలేమునకు యేసు వచ్చిచున్నాడని విని ఖర్జూరపు మంటలు పట్టుకొని, చూడండి ఇప్పుడు మనం మంటలు పెట్టుకున్నాం ఇక్కడ, అదే గుర్తు. మనం ఈరోజు ఎందుకు పట్టుకున్నాము ఈ మంటలు? ఆ కిటికీలకి కట్టుకున్నాము. ఇంకా వస్తున్నప్పుడు దారిలో చూస్తే పిల్లలు, చిన్న చిన్న అంతంత పిల్లలు ఈత మంటలు పట్టుకొని వాటికి పూలు గుచ్చి అందంగా అలంకరించి హోసన్నా పాటలు పాడుకుంటూ ఊరేగింపు చేస్తూ ఉన్నారు. అంటే మా యేసు ప్రభువు రాజులకు రాజుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మామూలు రాజు లాంటి రాజు కాదు. ఆయన ప్రేమ సామ్రాజ్యానికి రాజు, ఆయన ఆత్మీయ సామ్రాజ్యానికి రాజు, ఆయన పరలోక రాజ్యానికి రాజు అని చెప్పి వారు ఆ ఊరేగింపు చేస్తూ దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నప్పుడు నేను చూశాను. అదే ఇక్కడ మనం చేస్తూ ఉన్నాం. ఆయన గాడిద మీద వస్తూ ఉంటుంటే వారు తమ వస్త్రములు వేశారు. ఆ గాడిద విలువలేనిది అని చెప్పి భావిస్తున్న ఆ తరుణము, విలువలేని గాడిద మీద ఇప్పుడు ఏమి వచ్చాయంటే అలంకార పూరితమైన వస్త్రాలు వచ్చాయి. మానవుడా, నువ్వు గాడిద కంటే గొప్పవాడు ఏమీ కాదు. దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను అభిలషించాడు, యేసయ్య నువ్వే కావాలని అంటున్నాడు. కాబట్టి నువ్వు ప్రభువు కొరకు నువ్వు వస్తే నువ్వు కనపరచబడతావు సుమా. ఆ గాడిద ఎంత ఆనందం పొంది ఉంటుందో అది అనుకుని ఉంటుంది. జీవితంలో మా యజమాని ఎప్పుడు కూడా నా ఈపు మీద కర్ర తీసుకొని కొట్టడమే తప్ప, మా యజమాని ఎప్పుడు కూడా నన్ను చీ చ అంటమే తప్ప, ఏవో బూతులు తిడతమే తప్ప ఎంత గౌరవాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ప్రభువు చేతిలోకి వస్తే, ప్రభువు దగ్గరికి వస్తే మన జీవితాలు అలాగే
ఘనపరచబడతాయి, హెచ్చించబడతాయి. ఆ గాడిద మీద యేసు ప్రభు వస్తున్నారు. యేసు ప్రభు వస్తూ ఉన్నప్పుడు ఈ జనులు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంటే ఆయన్ని ఎదుర్కోవడానికి వెళ్ళారు. ప్రభు వస్తున్నాడట, నడండి నడండి నడండి. కొంతమంది ఏం తీసుకొచ్చారట, గబగబా వారి ఇంట్లో నుండి వస్త్రాలను తీసుకొచ్చారు. కొంతమంది జోరుపు మొక్కలు ఉంటే ఆ మొక్కలో కొమ్మలను కోసి, ఆ మొక్కల యొక్క కొమ్మల్ని కోసి ఆ కొమ్మల్ని కూడా పట్టుకుని వచ్చారు. ఎందుకు వచ్చారు తెలుసా అండి? ఈ రాజుని మేము కనపరుచుకుంటున్నాం, ఈ రాజుని మేము మా ప్రభువుగా మేము అంగీకరించుకుంటున్నాము అని చెప్పి, ఈ రాజుని మేము మా ప్రభువుగా మేము అంగీకరించుకుంటున్నాం, మేము ఆహ్వానించుకుంటున్నాము అని చెప్పి వారు యేసు ప్రభువు ఎదుట వారి యొక్క వస్త్రాలను పరిచారండి. ఆ రోజు వారికి ఒక నిరీక్షణ ఉంది. ఈయనే మా రాజు అని ఎందుకన్నారంటే వారికి ఒక ఆశ ఉంది. ఆ ఆశ వారి యొక్క ధర్మశాస్త్రము నుండి ప్రవక్తలు రాసిన గ్రంథాల వరకు నేర్చుకున్న ఆ వాక్యాన్ని బట్టి వారి హృదయంలో ఆశ ఒకటి ఉంది. ఆ నిరీక్షణ ఏమిటంటే మీ కొరకు ఒక రాజు పుట్టబోతూ ఉన్నాడు, మీ కొరకు ఒక రోజు రాబోతూ ఉన్నాడు. ఆ రాజు మిమ్మల్ని స్వతంత్రుని చేస్తాడు, మిమ్మల్ని స్వేచ్ఛాజీవులుగా మారుస్తాడు. అదే వారి ఆశ. ఆ వాక్యాన్ని పట్టుకుని వారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అవును, ఆ రాజు వస్తే ఈ రోమీల ప్రభుత్వంలో నుండి మేము విడుదల పొందుతాము, పరాయి రాజులు మేము పరిపాలించబడుతున్నాము, పరాయి రాజులు మమ్మల్ని పరిపాలిస్తున్నారు, వారు చేతిలో లేకుండా మాకు మేమే స్వతంత్రులుగా చేస్తాడు ఆ రాజు వచ్చి అని చెప్పి అనుకుంటున్నారు. వీళ్ళ ఉద్దేశంలో ఆ రాజు ఎలాంటి రాజు అంటే, వచ్చిన రాజు కత్తి దూసి ఎదుటివాడి మీదకి వెళ్ళి ఆ ఎదుటివాడిని చంపి వీళ్ళకి జయమిచ్చే రాజు కావాలని కోరుకుంటున్నారు. ఏమిటి ఆ నిరీక్షణకు ఆధారం అంటే, మరి వీళ్ళ నిరీక్షణకు అటువంటి ఆధారాన్ని చూసుకుంటున్నారు, కానీ వచ్చే రాజు ఎలాంటి రాజుగా వస్తాడో వారికి అర్థం కావటం లేదు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. యోను నివాసులారా బహుగా సంతోషించండి అంటున్నాడు. సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే మనము ఆ దుఃఖము నుండి విడుదల పొందినప్పుడు, ఆ బరువు మన మీద నుండి తొలగిపోయినప్పుడు, ఆ భారము మన మీద నుండి వెళ్ళిపోయినప్పుడు మనకేం కలుగుతుందటండి? ఆ సంతోషము కలుగుతుంది. వీరు నిజముగా దుఃఖములో ఉన్నారు, బాధలో ఉన్నారు. ఆ బాధను బట్టి వీరు రోధిస్తూ ఉన్నారు, మూలుగుతూ ఉన్నారు. అటువంటి రోదన, బాధ, మూలుగుల నుండి విడిపించడానికి వీరికి ఎవరు కావాలంటే ఒక రాజు కావాలి, ఒక ప్రభువు కావాలి. ఆ ప్రభువు ఎలా వస్తాడు అని చెబుతుంది వాక్యము. గాడిద పిల్లని ఎక్కి వస్తాడు అని చెబుతుంది. మరి యేసు ప్రభు బేతనియ నుండి అలాగే కదా వస్తున్నాడు. బేతనియ అనే గ్రామంలో ఆయన ఒక గాడిద పిల్లను రప్పించుకుని ఆ గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన ఆ రీతిగానే కదా వస్తున్నాడు. అప్పుడు దేవుని వాక్యం ఎరిగిన ఈ బహుజనులకి, దేవుని వాక్యం ఎరిగిన ఈ యెరూషలేములో ఉన్న ప్రజలకు అర్థమైంది, అవును జకర్యా ప్రవక్త చెప్పినట్టు ఈయన ఆ రీతిగానే